జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏంటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా వచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడు తోట వైపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో, ఇవాళ గొడ్డమ్మ వస్తుంది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మనసాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గరా తగ్గు. ఏంటో ఇది అర్జెంటు? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. ఓ లేదు కాబట్టి పిండాకుడి కోసం ఇక్కడ పెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిట్రా రేయ్, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మర్యాద రే, మర్యాద నీకు మర్యాద. దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం నా పెడుతున్నా? కోసం పెడుతున్నాను రా. పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకో. ఫాదర్, పెట్టి చెడ పెద్ద తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 4 బయటికి పోతున్నాను. వెళ్తున్నాను. వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకటే కొడుకును, వెళ్ళానంటే మళ్ళీ రాను. నువ్వు చచ్చావంటే కురి పెట్టేవాళ్ళు కూడా. రేయ్ రేయ్, ముందు కురువు పెట్టుకొని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే అంతే. ఓ, నీ కర్మ అనుభవించు. మదార్, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా. నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడి దానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాలికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావా? రేయ్, గుడ్డివి గిడ్డిది అన్నా అంటే గోవ గుయ్యమంటుంది జాగ్రత్త. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెధవ పోతాడు. ఫాదర్, మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలుగా బ్రతకగలం. ఆ గుడిది ఏం చేస్తుంది? అన్నయ్య, అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? దౌర్భాగ్యుడా, ఇటు ముఖాన్ని అంత పిండా కూడా పంపించు. కరెక్ట్. నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 ఆకేసి వడ్డీ చుట్టి రవసంత ఎందుకు వచ్చేది? మదా నీగడ పెరుగుందా? పద పెడుదు. ఇది ఒక్కడి తక్కువైంది వీడు బతుక్కి. అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే. ఏమండి, ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి, వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఓహో, ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు.
ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలను తలుచుకునేసరికి అన్నా సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు